మొదలయ్యారుగా మనం షాప్కి వెళ్ళి మాట్లాడుకున్నాం. వద్దప్ప, నీ షాపు వద్దు, నీ ఇల్లు వద్దు, నువ్వే వద్దప్ప. నీ మాదిరి లిటికేషన్ మనిషే నాకు వద్దు. మొదలయ్యారుగా ఏమప్పా ఇందా కోపం వస్తా ఉండదే? సరి సరి, ఈ రోజుతో నీకు నాకు ఆవిడదా? వదిలేరు గారు, అసలు ఏమైంది? ఏముందమ్మా, ఎవడో కోటిలింగమని ఓ బోడిలింగాన్ని తీసుకొచ్చినాడు. వాడికి అప్పుదా కావాలని చెప్పినాడు. ఏమప్పా శ్రీనివాసరావు, వాడి నెత్తి మీద రూపాయి పెడితే పావలా కూడా మారడబ్బా. వాడి గురించి నిండా నేను మంచిగా వినలేదని చెప్పి కోపం చేసుకున్నాడు. డబ్బు వాడికిస్తువా నాకిస్తువా? డబ్బు నేందా గ్యారంటీ అని కాంగితాల మీద టపా 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 సంతకాలు పెట్టి కూర్చున్నాడు. ఇప్పుడు కోటిలింగం లేడు, బోడిలింగం లేడు, ఐపీ పెట్టి కూర్చున్నాడమ్మా. ఆడే కాణం. 1 2 15 లక్షలు 15 లక్షలు. మొదలయ్యారుగా ఇవన్నీ వ్యాపారానికి సంబంధించి కడవాళ్ళతో చెప్పి నన్ను ఎందుకు అలరపాలు చేస్తారు? ఒక వారం రోజులు టైం ఇవ్వండి, మీ డబ్బు అనాపరిస్థితులతో సహా ఇచ్చేస్తాను. వారం కాదప్ప, ఏడాది ఇచ్చిందండి. మీ మాదిరి ఇంట్లో ఉండి లేడనిపించకపోతే వద్దప్ప, అదే వద్దు. నాది నాకు పరై. మీరు ఇలా పేకల మీద కూర్చుంటే ఎట్లా? సరే, మీకు కావాలంటే నా ఇల్లు దుకాణం రాసిస్తాను, 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ కూడా చేస్తాను, తీసుకెళ్ళండి. వద్దే వద్దు, 1 గంట కూడా ఇవ్వను. ఇల్లే ఇస్తావో షాపే ఇస్తావో ఏదైనా సరే ఇప్పటికిప్పుడు మన ఇద్దరి మధ్య అకౌంట్ సెటిల్ అయిపోవాలా? గృహ ఏమప్పా, నువ్వు దా సంతకం పడిచ్చారా? మీ పిల్లకాయలు పెట్టద్దా? ఇల్లేనా రేపు వాళ్ళ పిల్లకాయలు వాళ్ళ పిల్లకాయలు నా మెడ మీద కూర్చుంటే నేనేం చేస్తున్నానండి? అందరూ పెడతారు. వీళ్ళు చాలకపోతే నా దుకాణంలో పనిచేసే వాళ్ళు అందరూ పెడతారు. వాళ్ళు చాలకపోతే దుకాణంలో బట్టలు కొనడానికి వచ్చిన వాళ్ళు అందరూ పెడతారు. చాలా సంతకం పెట్ట ముందు. మరి వీళ్ళు పెడతారండి. వాళ్ళు నా బిడ్డలు. కంటి పెరుగు కంటే వాళ్ళకి ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు. ఇంతకు ముందు చూశారుగా. పెద్దరా ఏమండి, ఇలా రండి. మీరు కూడా ఇలా రండి. ఏమప్ప శ్రీనివాసరావే, వాళ్ళుగా సంతకాలు పెడతారంటివే, చల్లగా లోపలికి పోయి కూర్చుని పుడుచున్నారే. రారా? వస్తారండి. రే సూర్య, హరి, కుమార్, ఏం చేస్తున్నారా లోపల? రండి. మాయ గారు, మీ అబ్బాయి మీతో చెప్పడానికి వెనకాడుతున్నారు. సంతకం పెట్టలేనంటున్నారు. అవును మాయ గారు, మా వారు అదే అంటున్నారు, ఈయన అదే అంటున్నారు. ఈ సాగు కబురు చెప్పడానికేనా ముగ్గురు చల్లగా బయటకు వచ్చారు? ఏం చెప్పదలుచుకున్నారో వాళ్ళనే బయటకు వచ్చి చెప్పమను. చదవండి. యారా, మీ పెళ్ళాల గాజులు మీరు తొడుక్కుని మీ మీసాలు వాళ్ళకి తగిలించి వాళ్ళని చెప్పమని బయటికి పంపించారా? చెప్పండి. ఇందులో గాజులు తోడుకోవడమే ఉంది. మీరు పెట్టమన్నట్లు సంతకాలు పెడితే రేపు మేము మా పిల్లలు ఏ చెట్టుకుందో బ్రతకాలి. వాడి మీద అరుస్తావు? వాడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఏమిట్రా మాట ఎదురు చెప్తున్నావు? మీ నాన్నగారి మీద తిరగ పడతావా? ఇంకొక మాట మాట్లాడామంటే పళ్ళు రాలగొడతాను. ఎందుకు రాలుతాయండి పళ్ళు? వాళ్ళు ఏం తప్పు చేశారని? అమ్మాయి, ముందు నువ్వు నోరు మూసుకో. ఎందుకు మూసుకోవాలండి? మీరు నోరు మూసుకున్నారు కాబట్టి మీ ఆయన ఇంత గొప్ప పని చేశారు. మేము నోళ్లు మూసుకుంటే మా మొగులు కూడా ఇంత గొప్ప పనులు చేస్తారు. ముందు నువ్వు నోరు మూస్తావా లేదా? ఎందుకమ్మా, ఎందుకు నోరు మూయాలి? మేమేం పిల్లలు కాదు, మాకు పిల్లలు ఉన్నారు. పిల్లలు కాదురా మీకున్నది, నీ వెనక పెళ్ళాలు ఉన్నారు. పెళ్ళాలు వచ్చే వరకు ఈ ఇల్లు బంగారు కుటుంబమే. కానీ వాళ్ళు వచ్చాక ఈ కుటుంబం ఇలా తయారైంది. అప్పుడు మీ కొడుకుని మీరే ఉంచుకోండి. వచ్చిన పెళ్ళాలం మా పాటికి మేము పోతాం. మీ కుటుంబం బంగారు కుటుంబంగానే మిగిలిపోతుంది. గౌతమి, ఏమిటి పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడుతున్నా? ఏమి చూసేంత ధైర్యంగా మాట్లాడుతున్నా? మీ నాన్న ఆస్తి అంతా పోయినా, నువ్వు కానీ కష్టం తీసుకురాకపోయినా ఏదో సాంప్రదాయం గల కుటుంబం కదా అని నేను కోడలుగా తెచ్చుకున్నా. నాన్న, జరిగిపోయిన గతాన్ని తవ్వి మమ్మల్ని ఎవరిని అవమానించకండి. ఏమిట్రా, మిమ్మల్ని ఎవరు అవమానించకూడదు. మీరు మాత్రం ఆ పెద్ద మనిషి ముందు ఈ తండ్రిని అవమానించొద్దు. ఎవరికోసం అవమానపడుతున్నారు మీరు? మాకోసం అవమానపడుతున్నారా? పనికి మాలిన అడ్డాన్ని వెదలందరికీ గ్యారంటీ ఉండి తప్పు చేసింది మీరు. మోగడం కాదండి, వీళ్ళ నాలుకలు కోసేయాలి. అమ్మా, మీకు ఇష్టం లేకపోతే ఇంటి బయట పొమ్మని చెప్పండి. అంతేగాని పెద్దవాళ్ళకి రెచ్చిపోయి మాట్లాడద్దు. రెచ్చిపోవడం కాదురా, మీలాంటి వెధవల్ని కన్నందుకు ఊరి పోసుకొని చావాలి. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ ఆస్తి మీ తాత ముత్తాతలు మీ నాన్నకి ఇచ్చిపోలేదు. మీ నాన్న రాత్రికి పగలికి తేడా తెలియకుండా సైకిల్ మీద బట్టలు ముట్లు కట్టుకుని ఊరూరా తిరిగి కష్టపడి సంపాదించిన ఆస్తిరా ఇది. వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాక ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పోండి
ఉండేరా? మొదలయ్యారు గారు రేపు పొద్దున షాప్కి రండి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఒరే శేఖరా, ఒరే ఎక్కడ తెచ్చావురా? ఒరే ఏంటంటే ఎక్కడ తెచ్చావు? ఇట్రా గోకు. మీరు కోక్కోండి, అతను బేరం తీసుకొచ్చాను. బేరమా? ఏమంటారండి? కూర్చోండి. కొరగుట్ట కదా? అవునండి. ఎన్ని మీటర్లు? 10 మూరలు అండి. 10 మూరలు. ఓకే. ఒకటి, రెండు, మూడు. ఎన్ని? 10 మూరలు. 10 మూరలు. 5, 8. 3 తర్వాత 5, 5 తర్వాత 8. ఆహా, వీరికి కూడా ఉన్నాయి తెలివితేటలు. అది అదేంటి అలా చింపుతున్నావు? అలా చింపాలి అడ్డంగా. అయితే అడ్డంగా అంటే ఇలాగా ఇలాగే కదా? అవును. మరి నేను ఎలా చింపాను? ఇలాగా ఇలాగే చింపావు అంటే ఇలాగే ఇలాగే. అవును. ఇలా చెప్పకూడదా? చెప్పకూడదు. ఇలా చెప్తామని ఏమిటా ఇది? తీసుందండి. మనం ఇది కల మూసేసి ప్లాట్ఫారం మీద కట్ పీసులు కనబెట్టుకున్నాం అండి. తిను. నాకు వద్దు. ఏ ఆకలేట్లేదా? వేస్తుంది. నాకు పన్నొద్దు. తిను. ఏరా బబ్లు బన్ను తింటున్నారేంటి? మా అమ్మకి జ్వరం వచ్చింది. అరే పిన్నికి ఎప్పటి నుంచి జ్వరం? మా అమ్మకి 3 రోజుల నుంచి జ్వరం. మా నాన్నేమో ఊళ్ళో లేదు. సరే మా దగ్గర పూరి దోశ ఉంది, మనందరం కలుస్తుందాం పదా. ఏమండి, గౌతమికి 3 రోజుల నుంచి జ్వరం అట. మీ తమ్ముడు కూడా ఊళ్ళో లేడట. ఓసారి చూసొద్దామండి. ఇప్పుడు వద్దులే కృష్ణవేణి, మళ్ళీ లేనిపోని గొడవలు. ఇందులో గొడవే ఉందండి. అవసరమైనప్పుడు అయిన వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకోకపోతే మరెవరు చేస్తారు చెప్పండి. పిన్ని నీకు జ్వరం ఎలా ఉంది? అదేమిటి గౌతమి, ఒంట్లో బాగోలేనప్పుడు మాకు కాస్త కబురు పెట్టచ్చు కదా. ఇది కొంచెం జరగండి. జాగ్రత్త. ఈ మందులు త్వరగా తీసుకొచ్చి వాడండి. ఎందుకక్క మీకు అనవసరమైన శ్రమ? ఒకరికి ఇబ్బంది కలిగినప్పుడు మనలో మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? అదమ్మా ఆకలి వస్తుంది కదమ్మా. నాకు ఆకలి వస్తుంది పెద్దమ్మా. సరే నేను వంట చేసి పెడతాను, మీరందరూ కలిసి ఆడుకుంటూ ఉండండి. ఏం వదినా, అన్నయ్య క్యాంప్కి వెళ్ళా అంటే నీకు ఒంట్లో బాలేదంట, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, ఇప్పుడే బావగారు డాక్టర్ని తీసుకొచ్చారు. ఏం పర్లేదులే, అన్నయ్యకి ఫోన్ చేశాను, కాకినాడ నుంచి వెంటనే బయలుదేరి వస్తున్నాడు. ఏమండి, మీ అన్నయ్య గారు వచ్చేంత వరకు మనం ఇక్కడే ఉందామండి. అవును, ఒంటరిగా వదిలేసి వెళ్తాం. కృష్ణవేణి నీళ్ళు పట్టరా. అరే హరి, నువ్వు ఎప్పుడు వచ్చారు అక్కడికి? ఇప్పుడే వచ్చావన్నయ్య. బాగున్నావమ్మా? బాగున్నానండి. పాప ఎలా ఉంది? పాప బాగుంది. బావగారు, మీరు ఈ వీధిలోనే ఉంటున్నారని మాకు నిన్నే తెలిసింది, లేకపోతే మేమే వచ్చేవాళ్ళం. అందరం ఒకే వీధిలో ఉంటున్నాగా, ఎప్పుడైనా ఎవరింటికైనా రావచ్చు వెళ్ళచ్చు. ఈ టాబ్లెట్ అక్క అక్క అటు చూడు. అక్కర్లేదు, చిత్రలహరే చూద్దాం. పిల్లలు ఎంత చక్కగా కలిసిపోయారు. ఒకే ఇంట్లో ఉండేటప్పుడు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉండేవారు. మనుషులు దూరంగా ఉంటే ప్రేమలు ఆప్యాయతలు దగ్గరవుతాయి. అంతేనమ్మా.